హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు iDream మీడియా. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన రామచంద్ర మూర్తి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ దివాళీ అడ్వాన్స్. థ్యాంక్ యూ అండి. సో దివాళీ అనగానే మన స్టాక్ మార్కెట్ ఆడియన్స్ అందరికి కూడా గుర్తొచ్చేది ముహూర్త ట్రేడింగ్. అవునండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముహూర్త ట్రేడింగ్ అంటే ఏమిటి, ఆ రోజు జరగబోయే అడ్వాంటేజెస్ ఏంటి, అసలు ఆ రోజు మనకు స్టాక్ మార్కెట్ వాళ్ళకి పండగ ఏంటి, అండ్ ఇందులో అందరూ ఎక్స్పెక్ట్ చేసే ఒక విషయం, నెక్స్ట్ దివాళీలో కూడా బెస్ట్ 5 స్టాక్స్ ఏముంటాయి కూడా మీరు నుంచి చెప్పాలని కోరుకుంటున్నాను. తప్పకుండా సార్, తప్పకుండా. యాక్చువల్గా మనకి అందరికీ కూడా చాలా పండుగలు ఉంటాయి మన ఇండియన్స్లో. దీపావళి అనేది ఏంటంటే అందరికీ కూడా ఒక మంచి స్పెషల్ పండుగ. ఎందుకంటే లక్ష్మీదేవి మనము అనుకుంటాం. నార్త్ సైడ్ ఏంటంటే దీపావళి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ నార్త్ సైడ్ ఎక్కువ ఉండేవాళ్ళ వరకు. వాళ్ళు ఏంటంటే ఈ దీపావళికి మంచి లక్ష్మీదేవి పూజ, లక్ష్మీ పూజ చేస్తారు. అలాగే బుక్స్ ఆఫ్ ఆడిట్ బుక్స్ అన్నీ కూడా వాళ్ళ కొత్త సంవత్సరం ఇవాళ దీపావళి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. అందుకని వాళ్ళు ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఆ రోజు ఆదివారం అయినా కానీ స్పెషల్ డే కింద ఓపెన్ చేసి స్టాక్ మార్కెట్ని 1 అవర్ పాటు ముహూర్త ట్రేడింగ్ అనేది నిర్వహిస్తారనమాట. నిజంగా ఆ ముహూర్త ట్రేడింగ్కి ఒక ఆస్పిషియస్ అనమాట. ఆ ముహూర్తానికి ఒక మీనింగ్ ఉంది. మనం ఎప్పుడు చూస్తుంటాం కదా, ముహూర్తం అనేది మనం పెళ్ళిళ్ళలో కానీ ఏదైనా ఒక ఇంపార్టెంట్ విషయాలన్నిటికీ ముహూర్తాలు చూసుకుంటాం. అలాగే నిజంగానే స్టాక్ మార్కెట్కి ఆ ముహూర్తం రోజున కొనటం వల్ల జరిగే పరిణామాలు పాజిటివిటీ ఎక్కువగా అబ్జర్వ్ చేశారనమాట. అంటే ఇది ఇప్పటి నుంచి వచ్చింది కాదు, దాదాపు ఒక 100 సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయం. సో ఎవరైతే లాసెస్లో ఉంటారో, ఎవరైతే డిప్రెషన్, వాళ్ళందరూ కూడా ముహూర్త ట్రేడింగ్ నాడు ఏదో ఒక షేర్ అన్నా, ఒక 5-6 షేర్లు అన్నా కొనుక్కోవడం ద్వారా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వాళ్ళలో క్రియేట్ అవుతుంది అనేది ఒక నమ్మకం. ఆ నమ్మకానికి నిజమేంటంటే ఆటోమేటిక్గా మనం గుడికి వెళ్తే ఎలా అయితే ఒక మెంటల్గా రిలీఫ్ వస్తుందో, అలాగే ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్లో 1 ఇయర్కి ఒకసారి వచ్చే ఈ స్పెషల్ ముహూర్త ట్రేడింగ్ అంటే దీనిలో ఏమవుతుందంటే నార్మల్గా ఆ రోజు సండే అయినా కానీ ఓపెన్ అవుతుంది. అంటే స్టాక్ ఎక్స్చేంజే అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది ఆ టయానికి. కాబట్టి మనం కూడా ఆ టయానికి ఇంపార్టెన్స్ ఇచ్చి మనం కూడా ఏదో ఒకటి దానిలో పార్టిసిపేట్ చేయడం ద్వారా మనం కూడా భగవంతుడిని, అమ్మవారిని ప్రార్థించి ఈ స్టాక్ మార్కెట్లో మనకు కూడా కొంచెం మంచి జరగాలి, మంచి రావాలని కోరుకోవటాన్ని ఒక పండుగ మనకి. ఎందుకంటే మనం దసరా నాడు చూస్తాం ఆయుధాలని పూజ చేస్తుంటాం. అలాగే మనకి ఉగాది నాడు కొత్త సంవత్సరం పంట తీసుకొస్తాం. అలాగే డబ్బుకు సంబంధించి స్టాక్ మార్కెట్కి ఒక సెంటిమెంట్గా ఉన్న ఈ యొక్క విషయాన్ని మనం ఏంటంటే క్యాజువల్గా తీసుకుంటాం చాలామంది, కానీ సౌత్ ఇండియన్ పీపుల్ అందరూ చాలా క్యాజువల్గా తీసుకుంటారు. కానీ నార్త్ ఇండియాలో దీన్ని చాలా ఒక ఇంపార్టెంట్ ఈవెంట్గా చూస్తారు అనమాట. సో ఆ ఈవెంట్ని వాళ్ళు ఏమైందంటే సౌత్ ఇండియాకి కూడా ఎక్కువ మంది వాళ్ళ బీట్ చేస్తున్నారు నార్త్ ఇండియాని. కాబట్టి ఆ సెంటిమెంట్కి ఇంపార్టెన్స్ కూడా ఇక్కడ కూడా పెరుగుతుంది. కాబట్టి ఎందుకు పెరుగుతుంది ఏంటి అంటే ఇదే మేజర్ రీజన్ అన్నమాట. అండ్ ముఖ్యంగా స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటాయి సార్ ఆ రోజున? ఏ టైమింగ్స్లో మనం ట్రేడ్ చేయాల్సి ఉంటుంది? 6:30 to 7:30, 6:15 to 7:30 ఉంటుంది సార్ ఈవినింగ్ టైము. సో అది కూడా ఆ టైం స్పెషల్గా అదే టైం ఉంటుంది. ఓకే, డే టైము ఇక ఏం ఉండదు అనమాట. 6:15కి ఓపెన్ అవుతుంది, 7:30కి ఆ రేంజ్ క్లోజ్ అవుతుంది. అండ్ ముందుగా ఆ టైంకి ప్రిపేర్డ్గా ఉండడం కోసం ఆ స్టాక్స్ ఏంటో కాస్త చెప్తారు, ఎందుకంటే ఆ టైంకి వాళ్ళు చూస్ చేసుకోవడం అంత ఈజీ కాదు. వెరీ గుడ్ సార్. కొత్త స్టాక్స్ వచ్చాయి కూడా మనం ఆల్ ఓవర్. ఇవాళ నేను చెప్పే స్టాక్ ఏంటంటే ఇండియా మొత్తం మీద హయ్యెస్ట్ లిస్టింగ్ అయిన కంపెనీ హుండై. అది 100 రూపీస్ తగ్గింది. ఈవెన్ ఫాల్లో కూడా మేము ఎక్స్పెక్ట్ చేసి ఇంకా పడిపోద్దేమో అని, కానీ అంటే లిస్టింగ్ రోజున అది పెద్ద గెయిన్స్ ఇవ్వలేదు. కానీ ఏంటి లిస్టింగ్ గెయిన్స్ ఇవ్వలేదు కాబట్టి బాగా బీటింగ్ అయిపోద్దేమో అనుకున్నాం, కానీ అది సస్టైన్ అయింది. అంటే 1800, 1900 దగ్గర లిస్టింగ్ స్టార్ట్ చేసి ఆ రోజు విపరీతమైన ఫాల్ అనమాట. స్టిల్ హోల్డ్ చేస్తుందంటే దానికి ఒక ఒరిజినల్ కెపాసిటీ అనేది కనపడుతుంది. సో యాక్చువల్గా ఓవర్ వాల్యుయేషన్లో లిస్ట్ అయిందని చాలామంది అన్నారు, కానీ అది కాదని మార్కెట్ ప్రూవ్ చేసింది అన్నమాట. సో దానికి ఒరిజినల్ వాల్యూ ఉంది. అట్ ద సేమ్ టైము హుండై పేరెంట్ కంపెనీకి సపోర్ట్ ఉంది, ఇండియా కంపెనీ ఉంది. సో ఇది ఒకటి కన్సిడర్ చేయొచ్చు. ఓకే. సో బై అండ్ డిప్స్లో కూడా దీన్ని ఇన్వెస్ట్ చేసుకుంటే ఇది ఎక్స్పెక్టింగ్ ఒక 1 ఇయర్ ప్యాటర్న్ తీసుకుంటే ఇవాళ హుండై వచ్చి సేల్స్ పాయింట్లో కూడా ఇండియాలో వన్ ఆఫ్ ద లీడింగ్ వచ్చేసింది. సో హుండై ఇండియా వచ్చింది కాబట్టి ఒక రకంగా ఇది ఇండియన్ కంపెనీ లాగానే ఫీల్ అవ్వచ్చు.
సో దీని యొక్క పర్ఫార్మెన్స్ తీసుకుంటే అట్లీస్ట్ 40 to 50% గ్రోత్ 1 yearలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే జనరల్గా అది ఆఫర్ చేసినప్పుడు జరిగిన సిచ్యువేషన్ అందరికీ తెలుసు, కొంచెం భయపడ్డారు. బట్ మీరు ఇప్పుడు చెప్తున్న అనాలిసిస్ ప్రకారం చూస్తే దాంట్లో యాక్చువల్ స్ట్రెంత్ అనేది, ప్రొడక్ట్ వైజ్ స్ట్రెంత్ అనేది ఉంది, డెఫినెట్గా ఉంది. ఎందుకంటే లేకపోతే ఈ పాటికి చాలా ఫాల్ అయిపోయేది. ఇంకా ఫాలో అయ్యేది అంటారు. ఇప్పుడు లిస్టింగ్ ఏన్స్ లేదు, అందరూ నెగిటివ్గా ఉన్నారు, బట్ స్టిల్ స్టాక్ హోల్డ్ అవుతుంది. సో సమ్ ప్రోడక్ట్ అనేది హిట్ అంటే అది వాల్యూ దగ్గర, అంటే దాని యొక్క రేట్ అనేది అది సస్టైన్ అవుతుంది. ఇప్పుడు ఓవర్ వాల్యుయేషన్ అనుకోండి డెఫినెట్గా బీటింగ్ అయిపోతుంది. కానీ మీకు ఇది బీట్ అవ్వలేదు, ఇంకా ఫాలో అవుద్ది అనుకున్న 1800-1900 మధ్యన డిఫెన్స్ ఉంది. ఇంకా మార్కెట్ కరెక్షన్ వచ్చినా 1600 రావచ్చు. బట్ అప్ సైడ్ మూవ్మెంట్ అయితే కనపడుతుంది. కాబట్టి దీన్ని సీరియస్గానే కన్సిడర్ చేయొచ్చు. ఓకే. ఎందుకంటే చాలామంది ఈ హుండై అందరూ కూడా నెగిటివ్గానే ఉన్నారు. బట్ ఇప్పుడు 1 week అయిపోయింది కాబట్టి ఒరిజినల్గా నేను చూస్తున్న ప్యాటర్న్ బట్టి చూస్తే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అది మంచి ఛాన్సెస్ ఉన్నాయనిపిస్తుంది. వండర్ఫుల్ సార్. సెకండ్ వచ్చి అదే సెగ్మెంట్లో ఇది ఉంటాయి, ఓలా మొబిలిటీ, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఉంది. దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఇది 80 రూపీస్ ఆల్మోస్ట్ ఓపెన్ ఇష్యూ ప్రైస్ దగ్గరికి వస్తుంది, 70 నుంచి 80 మధ్యలో. ఇది ఎందుకంటే ఇప్పుడు ఇది ఇవాళ కాకపోయినా రేపైనా అందరం కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ రావాల్సిందే. దానికి గవర్నమెంట్ బాగా పుష్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఈ కంపెనీ కొత్తగా వచ్చింది కాబట్టి కొంచెం లాసెస్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళంతా సెట్ చేసుకోవాలి సిస్టమ్ ఎన్విరాన్మెంట్. ఒకసారి ఆ కంపెనీ పొటెన్షియల్ ప్రాఫిట్ వచ్చి స్టార్ట్ చేస్తే రాకెట్ లాగా వెళ్ళిపోద్ది. ఈ లోపే మనం క్యాచ్ చేయాలి. కాబట్టి ఇది ఒకటి, మీరు ఫ్రీ అమౌంట్ కొంత అమౌంట్ ఈ ఓలా మొబిలిటీకి చూసుకోవచ్చు. సో ఇది రెండో స్టాక్ కింద నేను కన్సిడర్ చేస్తున్నాను. మూడో స్టాక్ ఏంటంటే ఇది వోల్టాస్. ఇవి ఏంటంటే బాగా నార్మల్ రెగ్యులర్గా వచ్చే స్టాక్స్ అనమాట. ఇవి వోల్టాస్ తీసుకుంటే అది వోల్టాస్ కానీ హ్యావెల్స్ కానీ ఈ రెండు ఒకటే కేటగిరీ ఉన్నాయి. కాబట్టి రేపు నెక్స్ట్ 6 months సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సమ్మర్కి ఇది సీజనల్ బిజినెస్ అనమాట. నెక్స్ట్ 6 months ఇవి బాగా ఉంటాయి. ఇప్పుడు బాగా బీటింగ్ అయినాయి కాబట్టి వీటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి అట్లీస్ట్ ఈ సీజనల్ బెనిఫిట్ వస్తుంది ఈ మార్కెట్లో. మనకు తెలిసినాయి కదా, సమ్మర్లో ఏసీ ఇవన్నీ ఉంటాయి. సో ముందే మనం కొనుక్కుంటే వాల్యూ తగ్గినప్పుడు ఎటు రైజ్ అవుతుంటాయి. సో అదొకటి. తర్వాత ఇంకా కంపెనీస్లో మనం చూసుకుంటే బాగా బీటింగ్ అయిన స్టాక్స్ ఏమున్నాయని చూసుకుంటే లోదా ప్రాపర్టీస్. లోదా ఒకటి బాగా మంచి సేల్స్ అవి బాగా రికార్డ్ చేసింది. సో ప్రాపర్టీస్ ఇప్పుడు ఎటు కూడా నెక్స్ట్ బూమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రెపో రేట్ ఎటు తగ్గిస్తారు కాబట్టి ఆర్బీఐ కూడా నెక్స్ట్ మంత్ ఎటు రెపో రేట్స్ తగ్గించే అవకాశం. కానీ ప్రాపర్టీస్లో లోదా కానీ, ప్రెస్టేజ్ కానీ, ఓబ్రాలిటీ కానీ మూడిట్లో ఒకటి బాగానే ఉన్నాయి. సో ఈ కంపెనీస్ని టాప్ 5 కింద నేను కన్సిడర్ చేస్తాను. వండర్ఫుల్ సార్. ముఖ్యంగా మార్వాడీస్ అనేవాళ్ళు ఎక్కువ ఈ పద్ధతిని ఫాలో అవుతుంటారని తెలిసిందే. బట్ ఎందుకు వాళ్ళు ఫాలో అవుతారనే దానికి మీరు ఆల్రెడీ ఒక కన్క్లూజన్ ఇవ్వడం జరిగింది. హోప్ఫుల్లీ ఆ రోజున చాలామందికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మంచి సజెషన్ ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.